తెలుగుదేశం పార్టీలో యువ రక్తం వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 47 సంవత్సరాల తర్వాత ఒక యువ నాయకుడి చేతిలో పార్టీ పగ్గాలు పెట్టారు. ఎన్టీ రామారావు ఉన్నంతకాలం ఎన్టీ రామారావు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మారి రాష్ట్ర వ్యవహారాలు వేరే వాళ్ళకి అప్పచెప్పారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ పదవి బాధ్యతలు చేపట్టారు. లోకేష్ టీంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గంలో ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం పరిశీలించినట్లయితే యూత్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. సలహాలు తీసుకోవడం కోసం ఒకళ్ళిద్దరు యనమల రామకృష్ణ లాంటి వాళ్ళని పోలట్ బ్యూరోలు పెట్టుకున్నారు. ఇక గ్రామ స్థాయిలో పనిచేసే కార్యకర్త కష్టపడి పనిచేస్తే నేరుగా పాలిట్ బ్యూరోలోకి రావచ్చు అనే సంకేతాలను కూడా పంపించారు. అలా ఒక ఇద్దరికి మంగళగిరి నుంచి ఒకరు, ఉత్తరాంధ్ర నుంచి ఒకరు, అసలు పెద్దగా తెలియని వ్యక్తులు, మహా అయితే ఆ మండల పరిధిలో కొంతమందికి తెలుసు. అలాంటి ఇద్దరు వ్యక్తులకి నేరుగా పాలిట్ బ్యూరోలోకి రాష్ట్ర పార్టీ పాలకవర్గంలోకి తీసుకొని ఆశ్చర్యపరిచారు. అంటే కార్యకర్త నేరుగా రాష్ట్ర స్థాయిలో కూడా పాలిట్ బ్యూరోలు అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి స్థాయికి ఎదగొచ్చు, కష్టపడితే పార్టీ మీకు అన్ని అవకాశాలు కల్పిస్తుంది అనే సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు. ఇక పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. భూ కబ్జాలు, బ్యానర్లు పెట్టే దగ్గర తన్నుకోవడం, అనవసరం విషయాల్లో జోక్యం చేసుకోవటం, పిచ్చి పిచ్చి విమర్శలు, ఇవన్నీ మానకమని చెప్పారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. రాజకీయ నాయకులు అంటే ఊరికి రచ్చ చేయడం, ఈనాడు తిట్టుకోవడం, బజార్ను బట్టి కొట్టుకోవడం, గబ్బు పనులన్నీ చేశారు చాలా కాలం. బ్యానర్ కట్టే దగ్గర ఒకడొచ్చి నా బొమ్మ లేదంటారు. నీ బొమ్మ ఏస్తే ఏగిపోతే నీకు మంచి ప్రజల్లో మంచి పేరుంటే చాలు. ఇవన్నీ సిల్లి రాజకీయాలన్నీ చేసుకుంటూ వచ్చారు. వీటన్నిటికీ కాలం చెల్లింది అని ఆయన స్పష్టంగా చెప్పారు. గడిచిన 2 సంవత్సరాలుగా మనం పరిశీలిస్తే తక్కువ మాట్లాడి ఎక్కువ పనితనం చూపిస్తున్న వ్యక్తిగా లోకేష్ పాపులర్ అయిపోయారు. అందుకే లోకేష్ ప్రజా దర్బార్ పెడితే గుంపులు జనం. ఎందుకంటే అక్కడికి వెళ్తే గ్యారంటీగా పరిష్కారం అయిపోద్దని జనాలకి అభిప్రాయం. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు పనులు అవుతున్నాయి కాబట్టే కదా. అందువల్లే పనితీరులో చూపించండి మీ పనితనం. బ్యానర్లు కట్టే దగ్గర కొట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం, సోషల్ మీడియాలో తిట్టుకోవడం, మీడియా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం, ఈ గబ్బు పనులన్నీ మానుకోండి. అసలు మాట్లాడకపోతే మరీ మంచిది, నష్టం లేదు. చేతల ద్వారా పని చూపించండి, ప్రజలకు మేలు చేయండి, కార్యకర్తల్ని పట్టించుకోండి. కేవలం రాష్ట్రం నుంచి, ప్రభుత్వం నుంచి నిధులు వస్తేనే కాదు, ఏదైనా ఒక కార్యకర్త గాయపడితే ఓదార్చడం, అవకాశం ఉంటే ఏదైనా సాయం చేయడం, అవకాశం లేనప్పుడు ఓదార్పే పెద్ద సాయం. మానవత్వంతో ముందుకు వెళ్ళాలి. కేవలం నిధులు వస్తే లక్షలు ఆ పనులు మాకిస్తే మేము చేసుకుంటాం వాటాలు వేసుకొని అని చెప్పేసి కొంతమంది బయలుదేరుతూ ఉంటారు. రాజకీయాలంటే వ్యాపారం కాదు, రాజకీయాలంటే సర్వీస్. అలాగని ఆస్తులు అమ్ముకొని మొత్తం రాజకీయాలకు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వేలకు వేలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుగోలు చేయడం కన్నా కూడా ప్రజల మనసులు గెలుచుకుంటే ఎన్నికల్లో గెలవడం ఈజీ. ఇదే విషయాన్ని మంగళగిరిలో స్పష్టం చేశాడు. ఒకసారి ఓటమి తర్వాత మంగళగిరిలో 5 సంవత్సరాల్లో చేసిన సేవా కార్యక్రమాలే నారా లోకేష్ని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటిగా నిలిచారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతూ మీకు చేతనైన సాయం చేసుకుంటూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం గట్టిగా చేస్తే ప్రజలు మనసులో పెట్టుకుంటారు. అవతలోడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలే. రాబోయే రోజుల్లో నారా లోకేష్ మంచి పనితీరు కనబరుస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.